వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఏపీలో రోడ్డెక్కిన నిరుద్యోగులు. ఇంకా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదని, మరోవైపు ప్రకటించిన నిరుద్యోగ భృతిపై ఎటువంటి కార్యాచరణ ప్రారంభించలేదని, మరోవైపు గ్రూప్ 2 మెయిన్స్లో రాష్ట్ర విధానం మార్చాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సి ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో నిరుద్యోగ వర్గాల్లో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. ఈ కారణాలతో రోడ్డెక్కుతున్నారు నిరుద్యోగ యువత. కూటమి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన బాట పడుతున్నారు. మెగా డిఎస్సి ఆలస్యం. అధికారంలోకి వచ్చిన మరుక్షణం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని తగ్గట్టుగానే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా డిఎస్సి ఫైల్ పైనే సంతకం చేశారు. కానీ ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 6,000 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయలేకపోయింది. అయితే 6,000 ఉపాధ్యాయ పోస్టులకు తోడు మరో 10,000 పోస్టులు జత కలిపి 16,400 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే అదిగో ఇదిగో అంటూ కాలయాపన అయ్యింది. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ జారీ చేయలేదు. రోస్టర్ విధానంపై ఆగ్రహం. ఇంకోవైపు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష సమీపించింది. కానీ రోస్టర్ విధానంలో ఎటువంటి మార్పు చేయలేదు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యే వారు ఆందోళన చెందుతున్నారు. విధానాన్ని మార్చిన తర్వాతనే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో నిరుద్యోగ యువత ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. జగన్ సర్కార్ చేసిన తప్పిదమే చంద్రబాబు ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 92,000 మందికి పైగా నిరుద్యోగులు ఈ పరీక్ష రాస్తున్నారని, రోస్టర్ విధానం కారణంగా వారంతా ఆందోళన చెందుతున్నారని, ఏపీపీఎస్సీ అధికారులు స్పందించకుంటే ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ప్రారంభం కాని ఉద్యోగ నియామక ప్రక్రియ. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో నిరుద్యోగ యువతలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తుంది. అదే సమయంలో నిరుద్యోగ భృతి కూడా అమలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు భృతి అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. దీంతో నిరుద్యోగ యువతలో ఒక రకమైన అసంతృప్తి నెలకొంది. అటు ఉద్యోగాల నియామక ప్రక్రియ లేక, ఇటు భృతి ఇవ్వక వారంతా సతమతమవుతున్నారు. అందుకే రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు జరుపుతున్నారు. మున్ముందు నిరుద్యోగుల ఆందోళన తీవ్రతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాన్ని అటెంప్ట్ చేయడానికి మాకు ఉద్యోగ భద్రత కోసం మేము ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యి దాన్ని అటెంప్ట్ చేస్తాం. కానీ ఇప్పుడున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ లో మాకు ఉద్యోగ భద్రత లేదు. ఎగ్జామ్ అయిన తర్వాత సరి చేస్తాం రోస్టర్ అంటున్నారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ వరకు సరి చేయని రోస్టర్, మెయిన్స్ తర్వాత సెలక్షన్ లిస్ట్ లో ఎలా సరి చేస్తారో తెలియదు. అప్పుడు 2 వర్గాలు ఏర్పడతాయి, బాగా రాసిన అభ్యర్థులు, బాగా రాయని అభ్యర్థులు. అప్పుడు అందరూ నష్టపోతాం. అదేదో ఇంకో 10 రోజుల తర్వాత మీరు రోస్టర్ ని కోర్టుకి సబ్మిట్ చేస్తామన్నారు కదా, ఆ 10 రోజులు ఈ 10 రోజులు టైం తీసుకొని ఇప్పుడు సరి చేసి సబ్మిట్ చేసి 10 రోజుల తర్వాత ఎగ్జామ్ పెట్టండి. మేము ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని అడగట్లా, మీరు రోస్టర్ క్లియర్ చేసి పారదర్శకంగా ఎగ్జామ్ పెట్టండి అంటున్నాం. మీరు ఇలాగే వైఖరి కొనసాగిస్తే పట్టభద్రులు ఏం చేయాలడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము దేనికి భయపడాలని కోవటం లేదు. ఎవరైనా